హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా ఇది ఏపీలో టెట్ ప్రిపరేషన్లో అందరూ ఉన్నారు. ఏపీ టెట్కి సంబంధించిన ఈనాడు ప్రతిభ డాట్ నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన మోడల్ పేపర్స్. ఇవి పేపర్ 2కి సంబంధించిన మోడల్ పేపర్స్. ఈ వీడియోలో మోడల్ పేపర్ 1లో ఉండే మ్యాథ్స్ కంటెంట్ మాత్రమే దగ్గర 24 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ 1 by 1 ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఏ కాన్సెప్ట్కి రిలేటెడ్, ఎలా సాల్వ్ చేస్తామనేది డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో పేపర్ 2 నుంచి అంటే మోడల్ పేపర్ 2 నుంచి సేమ్ ఇదే పేపర్ 2లో ఉండే మోడల్ పేపర్ 2 నుంచి మ్యాథ్స్ కంటెంట్ డిస్కస్ చేస్తాను. అండ్ ఈ పేపర్స్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు PDF డౌన్లోడ్ చేసుకొని నేను చెప్తున్న ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు, లేదా ప్రింట్ తీసుకొని కూడా చేయొచ్చు. సో యూ కెన్ హ్యావ్ ఫుల్ పేపర్ ఉంది. మీరు ఓన్గా చేస్తే కూడా ఫుల్ పేపర్. సో మీకు ఎంత స్కోర్ వస్తుందన్న విషయం కూడా మీకు ఐడియా ఉంటుంది. ఇది ప్రస్తుతానికి పేపర్ 2. ఈ 2 పేపర్స్ అయిపోయిన తర్వాత నేను డిఎస్సి సిరీస్ ఏదైతే చేస్తున్నానో నెక్స్ట్ టాపిక్ అయినా పాలినామిల్ స్టార్ట్ చేస్తాను. సో లేట్ చేయకుండా ఇది మోడల్ పేపర్ 1లో 91 నుంచి 114 వరకు మనకి మ్యాథ్స్ కంటెంట్ ఉంటుంది. ద వెరీ ఫస్ట్ క్వశ్చన్. సో ఈ వీడియో ఫాలో అవుతున్న దయచేసి మీరు పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీరు వీలైతే క్వశ్చన్స్ అంతా ఒక చోట నోట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో చూస్తే మీకు నేను ఏం చెప్తున్నానో క్లియర్గా రిజిస్టర్ అవుతుంది. అది మీకు హెల్ప్ అవుతుంది. సో స్ట్రైట్ అవే 91 క్వశ్చన్. క్రింది వానిలో సత్యమైనది ఏది అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. నెంబర్ 1, సహజ సంఖ్యలు సంకలన తత్సమాంశాన్ని కలిగి ఉంటాయి. అంటే ఆల్ ద న్యాచురల్ నెంబర్స్ కంటైన్స్ అడిటివ్ ఐడెంటిటీ. సంకలన తత్సమాంశము అంటే అడిటివ్ ఐడెంటిటీ. మనకుండే ప్రతి న్యాచురల్ నంబర్కి మనకి అడిటివ్ ఐడెంటిటీ ఉంటుంది అని అంటున్నారు. ఎస్, ఇది కరెక్ట్. ఏది సత్యమైనది అన్నారు. నెక్స్ట్, పూర్ణ సంఖ్యలు గుణకార విలోమాన్ని కలిగి ఉంటాయి. పూర్ణ సంఖ్యలో అంటే మనకి ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ మనకి ఇలా ఉంటాయి కదా, సో వాళ్ళు ఏమంటారు అంటే గుణకార విలోమము, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ప్రతిదానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది కూడా కరెక్ట్. అండ్ సున్నాకి గుణకార విలోమము వ్యవస్థితము కాదు. దెర్ ఈజ్ నో రెసిప్రోకల్ ఫర్ జీరో. జీరో హ్యాస్ నో రెసిప్రోకల్ అని చెప్తూ ఉంటాం. సో థర్డ్ వన్ కూడా కరెక్టే. అండ్ ఫోర్త్ వన్, అకరణీయ సంఖ్యలు సాంద్రతా ధర్మాన్ని పాటిస్తాయి. యాక్చువల్గా ఈ వర్డ్ నేను చదువుతున్నప్పుడు నేను కూడా అబ్బాయి ఇక్కడ వినలేదే, సాంద్రతా ధర్మం తెలుగులో ఉంది అని అనుకున్నాను. బట్ యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే మీరు జాగ్రత్తగా వినండి. 1 2 3 4 5 డాష్ డాష్ ఇలా తీసుకున్నాం అనుకోండి. 1కి 5కి మధ్య న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయా? ఉన్నాయి, కనబడుతున్నాయి. 1కి 4కి మధ్య ఉన్నాయా? కనపడుతున్నాయి. 1కి 3కి మధ్య ఉన్నాయా? ఓకే. 1కి 2కి మధ్య ఉన్నాయా? న్యాచురల్ నెంబర్స్ లేవు. వేరే ఏవో నెంబర్స్ ఉన్నాయి, మనకి తెలియదు. న్యాచురల్ నెంబర్స్ లేవు. మీరు 2 నెంబర్స్ తీసుకుంటే ఆ రెండిటి మధ్య అలాంటి సంఖ్యలే లేదా అలాంటి నెంబర్సే కనుక ఇన్ఫైనైట్ గా ఉంటే దాన్ని సాంద్రతా ధర్మం అని పిలుస్తాము. అంటే 2 ఇంటీజర్స్ తీసుకుంటే వాటి మధ్య మళ్ళీ ఇన్ఫైనైట్ ఇంటీజర్స్ ఉంటాయా? ఛాన్స్ లేదు. 2 న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే వాటి మధ్య డెఫినెట్ గా న్యాచురల్ నెంబర్స్ మళ్ళీ ఉంటాయా అంటే ఛాన్స్ లేదు. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ వాళ్ళు అంటుంది అకరణీయ సంఖ్యలు అంటే రేషనల్ నంబర్స్. ఏ రేషనల్ నంబర్స్ తీసుకున్నా 2.3 2.4 తీసుకున్నా సరే వీటి మధ్య మళ్ళీ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ రేషనల్ నంబర్స్, మనము లెక్క పెట్టలేని లేదా అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి. సో కాబట్టి వాళ్ళు చెప్తున్న 4 స్టేట్మెంట్స్ కరెక్టే. కింద ఇచ్చిన ఆప్షన్స్, ఆప్షన్ 1 ఏ అని ఇచ్చారు, ఆప్షన్ 2 AB అని ఇచ్చారు, ఆప్షన్ 3 ABCD అని ఇచ్చారు, ఆప్షన్ D BCD అని ఇచ్చారు. సో ABCD ఆల్ ద 4 స్టేట్మెంట్స్ కరెక్టే అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మీరు ఒక్కసారి ఈ బిట్ అబ్జర్వ్ చేస్తే మనకి నంబర్ సిస్టమ్ ఏదైతే సంఖ్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నామో చాలా ఇన్ఫర్మేషన్స్ తెలిసి ఉండాలి. ప్రతి సింగిల్ స్టేట్మెంట్ ఒక కంటెంట్ని మనకి నేర్పిస్తుంది. అది మీరు ఖచ్చితంగా ఈ 4 స్టెప్స్లో లేదా 4 డిఫరెంట్ స్టేట్మెంట్స్లో ఏ ఒక్కటి మీకు తెలియకపోయినా మీరు ఆన్సర్ చేయడం కష్టమవుతుంది. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 92 క్వశ్చన్ నెంబర్ 92 ఏమిచ్చారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఇర్రేషనల్. కరణీయ సంఖ్య కానిది. కరణీయ సంఖ్య కానిది అని అన్నారు. అంటే కరణీయ సంఖ్య అంటే ఇర్రేషనల్ నెంబర్, కానిది అంటే
విచ్ ఈజ్ నాట్ ఇర్రేషనల్ అంటే విచ్ ఈజ్ రేషనల్, ఉన్న వాటిలో రేషనల్ నంబర్ ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 3 + √3 ప్లస్ 3 - √3 ఇది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి 3 + √3 ఇంటూ 3 - √3 ఇది చూడడానికి సేమ్ నిలబడుతున్నాయి, ఒకదానికి ప్లస్ ఉంది ఇంకో దానికి మైనస్ ఉంది. సో థర్డ్ వన్ వచ్చేసి 2 + √3 2 - √3 అని ఇచ్చారు. ఫోర్త్ వన్ వచ్చేసి నన్ ఆఫ్ దీస్ లేదా ఏది కాదని ఇచ్చారు. సో వీటిల్లో వాళ్ళు అడుగుతుంది కరణీయ సంఖ్య కానిది. కరణీయ సంఖ్య అంటే ఇర్రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ కానిది అంటే రేషనల్ నెంబర్. ఇక్కడ ఉన్న వాటిలో రేషనల్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. బట్ ఇక్కడ వీళ్ళు ఆప్షన్ తప్పించారు, లేదా ఇక్కడ ఏదైనా సరిగ్గా ప్రింట్ అయ్యి ఉండకపోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఆల్ అని ఇచ్చి ఉండాలి. ఎందుకు అంటే మీరు ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, +√3 -√3 క్యాన్సిల్ అయిపోయి ఇది 6 అవుతుంది. అంటే ఈ వాల్యూ 6 అవుతుంది. ఇక్కడ మీరు a + b ఇంటూ a - b, a + b ఇంటూ a - b, a² - b² అప్లై చేస్తే ఏమవుతుంది 9 - 3 ఇది కూడా 6 అవుతుంది. ఇక్కడికి వస్తే మళ్ళీ a + b ఇంటూ a - b, a² - b² అప్లై చేస్తే 4 - 3 1 అవుతుంది. అంటే ఇది 6 వచ్చింది, ఇది 6 వచ్చింది, ఇది 1 వచ్చింది. ఇవి మూడు మనకి అకరణీయ సంఖ్యలే. వాళ్ళు కరణీయ సంఖ్య కానిది అంటే అకరణీయ సంఖ్య ఏది అని అడుగుతున్నారు. ఇవి మూడు వచ్చినాయి అంటే ఖచ్చితంగా మనకి ఆప్షన్ ఆల్ అని ఉండాలి. వాళ్ళు పొరపాటున నన్ను ఇచ్చారు, లేదా ఇక్కడ మేబీ మైనస్ పెట్టి ఉంటే ఇది ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ అయి ఉండేది. సో చిన్న చిన్న మిస్టేక్స్, టైపింగ్ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. పెద్దగా మనం దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్ 9th క్లాస్ స్టాండర్డ్ లో ఇవ్వబడిన క్వశ్చన్. 9th క్లాస్ లో మనకి రియల్ నంబర్స్ అనే చాప్టర్ ఉంది, ఫస్ట్ చాప్టరే. వాటిలో మనకి రేషనల్ ఇర్రేషనల్ అనే థింగ్స్ ఎక్కువ కనపడతా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 ఏమి ఇచ్చారంటే 14 మంది టైపిస్టులు రోజుకి 6 గంటలు పనిచేసి 12 రోజుల్లో ఒక పుస్తకాన్ని టైప్ చేయగలరు. సో 16 మెంబర్స్ 16 కాదు 14 మెంబర్స్ టైపిస్టులు రోజుకి 6 గంటలు పనిచేసి 12 రోజుల్లో ఒక బుక్ ని టైప్ చేయగలరు. సో అదే బుక్ ని నలుగురు రోజుకి 7 గంటలు టైప్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అని అన్నారు. సో ఇక్కడ ఇలాంటివి అంటే యాక్చువల్గా ఓన్లీ ఇలా 2 టర్మ్స్ మాత్రమే ఇస్తే మనము డైరెక్ట్ ప్రపోర్షన్, ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అని కూడా మనకు డీటెయిల్ గా మాట్లాడుకుంటాం. బట్ ఇక్కడ ప్రస్తుతానికి దీన్ని ఎలా చేస్తాము అంటే 14 × 6 × 12 = 4 × 7 × x అని తీసుకుంటాం. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఇక్కడ మళ్ళీ ఇది ఎందుకు అంటే ఖచ్చితంగా మీకు ఇది ఎందుకు తీసుకుంటారో చెప్పాలి కదా, మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఈ టైమ్ అండ్ వర్క్ మీద నేను వీడియోస్ చేసి పెట్టాను, వీలైతే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే ఇది మామూలుగా ఇలా ఉండింటే టక్కని ఎక్స్ప్లెనేషన్ ఫీజిబుల్గా ఉండేది, ఇది కొంచెం డీటెయిల్గా మాట్లాడాల్సింది. ప్రస్తుతానికి ఈ ప్రాబ్లం వర్క్ మాత్రమే చెప్తున్నాను. ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 3 థింగ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ తీసుకుంటాం. అప్పుడు మనకి ఏమవుతుంది, x = 14 × 6 × 12 డివైడెడ్ బై 4 × 7 అని తీసుకుంటాం. 7 × 1 = 7, 2 = 2, 1 = 2, 2 = 2, 1 = 2, 3 = సో x = 36 అంటే 36 రోజులు పడుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు విన్నప్పుడు మీరు వెంటనే రకరకాల కాంబినేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్, నెంబర్ ఆఫ్ అవర్స్, నెంబర్ ఆఫ్ డేస్, ఇలా రకరకాలుగా మీరు కాంబినేషన్స్ తీసుకొని మీరు చేస్తూ ఉండాలి. చేస్తున్నప్పుడు మీకు టైమ్ అండ్ వర్క్ మీద ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు మీకు కనపడిన ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అకాడమిక్ సైడ్ చాలా తక్కువ సార్లు మాత్రమే, అంటే 1 or 2 ప్లేసెస్లో మాత్రమే కనపడుతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ కోసం ఎక్కువ సార్లు మనం వెతికే ప్రాబ్లం కాదు ఇది. బట్ స్టిల్ అలాంటివే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. బికమింగ్ టీచర్స్ మీరు ఎంత కాన్సన్ట్రేట్గా ప్రతి పాయింట్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ దెన్ దాన్ని గ్రాప్ చేసుకుంటున్నారు అనేది కూడా టెస్ట్ చేస్తారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. క్వశ్చన్ నెంబర్ 94 వచ్చేసి ఒక వస్తువు మీద 10%, 20% చొప్పున 2 వరుస రుసుములు పొందితే మొత్తం రుసుము ఎంత? రుసుము అంటే ఇంగ్లీష్లో డిస్కౌంట్ అంటాం. సో ఒక ఆర్టికల్ మీద 10%, 20% సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తే
ఒక ఆర్టికల్ మీద 10% ఫస్ట్ ఇచ్చారు, తర్వాత 20% ఇచ్చారు. ఇస్తే ఫైనల్ గా డిస్కౌంట్ ఎంత అని అడిగారు. సో ఇక్కడ కింద ఆప్షన్స్ ఇట్ మే బి 30, 28, 20, 35 ఇచ్చారు. కొంతమంది 10%, 20% ఇచ్చారు కదా, ఓవరాల్ కలిపితే 30% అవుతుంది కదా, దీనికి ఎందుకు పెద్ద డిస్కషన్ అనుకుంటారు. 10% ఇచ్చిన తర్వాత వచ్చిన అమౌంట్ మీద మళ్ళీ 20% ఇచ్చారు. సో డైరెక్ట్గా 10 + 20 కలపడానికి మీనింగ్లెస్ అవుతుంది. సో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఆర్టికల్ ప్రైస్ అనుకుందాం, అంటే దాని మీద ఉండే కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం. ఈ 100 రూపీస్ మీద ఫస్ట్ డిస్కౌంట్ 10% ఇస్తే ఏమవుతుంది, 90 రూపీస్ అవుతుంది. 90 రూపీస్ జోబులోంచి తీయడానికి వెళ్ళగానే మేబీ ఆ షాప్ అతను మిమ్మల్ని గుర్తుపట్టి పాత పరిచయం వల్ల 20% మళ్ళా ఇచ్చాడు. అంటే 90 రూపీస్ మీద 20% ఇచ్చాడు. అంటే దీంట్లోంచి 20% అంటే ఎంత అవుతుంది, 18 రూపీస్ లెస్ అవుతుంది. 18 రూపీస్ లెస్ అవుతుంది. అంటే 90 రూపీస్లో 10% 9 రూపీస్ అవుతుంది, 20% 18 తీసేస్తే ఎంత అవుతుంది, 17. అంటే ప్రైస్ ఏమో 100 రూపీస్ ఉంది, మీరు పే చేసిన అమౌంట్ 72 రూపీస్. డిఫరెన్స్ ఎంత, 28. సో ఆ 28 రూపీస్ మీకు తగ్గినట్టే కదా. 28 రూపీస్ 100 రూపీస్కి ఎంత అవుతుంది, సింపుల్గా చెప్పాలంటే 28% అవుతుంది. ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ 20% ఇచ్చి తర్వాత 10% ఇచ్చినా కూడా ఇంతే అవుతుంది. అంటే సపోజ్ 100 రూపీస్ ఉంది, ఫస్ట్ 20% ఇచ్చారు, 80 రూపీస్ మీరు జోబులోంచి తీయబోయారు. ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని గుర్తుపెట్టే 10% ఎక్స్ట్రా ఇచ్చారు. సారీ, 10% ఎక్స్ట్రా కాదు, దీని మీద 10% ఇచ్చారు. 10% ఎక్స్ట్రా అంటే డైరెక్ట్గా 70 రూపీస్ అవుతుంది. దీని మీద 10% అంటే -8 రూపీస్ సబ్ట్రాక్ట్ చేస్తే 72 అయింది. సో ముందు 10 ఇచ్చి తర్వాత 20 ఇచ్చినా, ముందు 20 ఇచ్చి తర్వాత 10 ఇచ్చినా ఓవరాల్గా మీరు పే చేసింది 72 రూపీసే. సో ఇచ్చిన ఆప్షన్స్లో 28% అనే ఆప్షన్ ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వీటిని జనరల్గా ఇట్ మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ అని పిలుస్తుంటారు. సక్సెసివ్ డిస్కౌంట్స్ అని పిలుస్తుంటారు. సక్సెసివ్ డిస్కౌంట్స్ చాలా పవర్ఫుల్ టాపిక్. మీరు నెగ్లెక్ట్ చేసి మనం చేసేయచ్చులే అనుకునేవి కాదు. మేబీ ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా అర్థమైంది. కొన్నిసార్లు 3, 4 కూడా ఉండే అవకాశం ఉంది. ఫైనల్ ప్రైస్ ఎంత, ఒకవేళ 2 డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత సో ప్రైస్ అయితే మళ్ళీ తర్వాత ఒక డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ప్రైస్ ఎంత అవుతుంది, ఒరిజినల్ ప్రైస్ ఎంత అవుతుంది, ఇలా కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. అలాంటి క్వశ్చన్స్ మనకి టెట్లో అడుగుతారా లేదా అన్నది సబ్జెక్ట్ టు ది కండిషన్స్, అంటే సిచ్యువేషన్ బట్టి అది. సో ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. ఒక గ్రామ జనాభా 6250 ఉంది. అంటే ప్రస్తుతం పాపులేషన్ 6250 ఉంది. ఎవ్రీ ఇయర్ 8% పెరుగుతుంది పర్ ఇయర్. ప్రతి సంవత్సరం 8% పెరుగుతూ ఉంది. 2 ఇయర్స్ తర్వాత ఎంత? యాక్చువల్గా ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా తీసుకొని చేసేస్తాం. అంటే ఇది ప్రిన్సిపల్ అమౌంట్ లాగా తీసుకుంటాం, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగా తీసుకుంటాం, ఇది దీనిలాగా తీసుకొని మనం డైరెక్ట్గా 2 ఇయర్స్ తర్వాత అన్నారు కాబట్టి 6250 అంటే ఈ ఫార్ములా రాస్తున్నాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఈక్వల్ టు P(1 + R/100) హోల్ టు ద పవర్ ఆఫ్ n. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడానికి వాడే ఫార్ములా ఇది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఎందుకంటున్నామంటే ప్రతి సంవత్సరము పెరిగే ఏదైతే పాపులేషన్ ఉందో అది దానికి యాడ్ అయిపోయి మళ్ళీ దాని మీద 8% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో 6250 1 + 8/100 టు ద పవర్ ఆఫ్ 2 ఇలా తీసుకొని చేయొచ్చు. లేదా ఈ ఫార్ములా అసలు మాకు ఐడియా లేదు, ఈ ఫార్ములా లేకుండా వేరే ఆప్షన్ లేదా అంటే నేను చెప్పేది షార్ట్ కట్ కాదు, జస్ట్ ఇట్ మే బి మీరు మాన్యువల్ మెథడ్, నాకు ఫార్ములా తెలీదు, అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి పాపులేషన్కి కనెక్షన్ ఉంటుందన్న ఐడియా కూడా నాకు అసలు లేదు అనుకున్నప్పుడు, సో ఫస్ట్ మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. 6250 ఫస్ట్ ఇయర్ అయిపోగానే 8% ఇంక్రీజ్తో ఎంత పెరుగుతుందంటే దీనికి 8%, అంటే 6250 + 8%, దీనికి 8% క్యాలిక్యులేట్ చేయడం అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. 6250 ఏదైతే ఉందో దీంట్లో 10% ఏమవుతుంది, ఈ చివరి డిజిట్ క్యాన్సిల్ చేయండి, 625 అనేది మీకు 10% అవుతుంది. బట్ నాకు కావాల్సింది 8% కదా.
-2% సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎట్లా సబ్ట్రాక్ట్ చేస్తాం 2%? దీంట్లో 62.5 62.5 అంటే ఈ 625లో నుంచి 2 సార్లు 1% సబ్ట్రాక్ట్ చేస్తాను అంటే, లేదా దీంట్లో నుంచి 10% సబ్ట్రాక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్తున్న విషయం మీకు క్లియర్గా రిజిస్టర్ కాకపోవచ్చు, నేను మళ్ళీ క్లియర్గా రిపీట్ చేస్తున్నా. ఈ 6250 రూపీస్ అంటున్నాను పాపులేషన్కి 8% యాడ్ చేయాలి. సో నేను ఫస్ట్ 10% క్యాలిక్యులేట్ చేసా, దాంట్లోంచి 2% సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో అప్పుడు ఇది ఏమవుతుంది? 625 - 125 ఎంత? 500. అంటే 6750 అనేది 1 ఇయర్ తరువాత 8% పాపులేషన్తో వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి మీరు 8% అప్ తీసుకుంటే, సో యు ఆర్ గోయింగ్ టు గెట్, నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టాను, 7290. అంటే దీనికి 675లో నుంచి -135 తీసేస్తే, అంటే ఇది 8% క్యాలిక్యులేట్ చేస్తే, సో యు ఆర్ గోయింగ్ టు గెట్ 540. లేదా ఇక్కడ ఇంక్రీజ్ అయిన 500లో మీరు 8% క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎలా చేసినా మీకు 7290. సో ఈవెన్ చెప్పిన నాకు కూడా నేను కరెక్ట్గా చెప్పారా లేదా అన్న సాటిస్ఫాక్షన్ లేదు. ప్లీజ్ ఒక్క ప్రాబ్లం వరకు మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను కూడా సాటిస్ఫైగా చెప్పలేదని నాకు అనిపిస్తూ ఉంది. సో ప్లీజ్ బీ క్లియర్. ఈ క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఫార్ములా యూజ్ చేయకుండా మాన్యువల్గా వెళ్ళొచ్చు కదా, ఒకవేళ ఫార్ములా ఐడియా లేకపోయినా మీరు ప్రాబ్లం అటెంప్ట్ చేసి కాస్త టైం స్పెండ్ చేయగలిగితే సొల్యూషన్ రాబట్టచ్చు అన్న ఉద్దేశంతో చెప్పాను ఇది. మీరు ఫార్ములా కనుక వేస్తే మేబీ క్యాలిక్యులేషన్ కాస్త పెద్దగా ఉన్న డెఫినెట్గా డైరెక్ట్గా 7290 ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ విత్ దిస్ వన్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. క్వశ్చన్ నెంబర్ 96. ఒక వర్గ బహుపది యొక్క శూన్యాల మొత్తము లబ్ధము -3 and 2 అయితే, ఐ రిపీట్ వన్స్ అగైన్, ఒక వర్గ బహుపది అంటే క్వాడ్రాటిక్ పాలినామిల్ యొక్క సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ -3 and 2 అంటున్నారు. శూన్యాల మొత్తము అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -3, శూన్యాల లబ్ధము అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు +2, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అండ్ సమ్ ఆఫ్ జీరోస్ ఇస్తే వాట్ ఈస్ ద పాలినామిల్? పాలినామిల్ ఏంటి అంటే మీకు ఖచ్చితంగా ఈ ఫార్ములా, ఇప్పుడు నేను చెప్తున్న కంటెంట్ 10th క్లాస్ పాలినామియల్స్ లో ఉండాలి. మీరు 9th క్లాస్లో కూడా ఈ టాపిక్ కనపడదు మీకు, ఖచ్చితంగా 10th క్లాస్ పాలినామియల్స్ లోనే ఉంది ఇది. సో x² - ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా, దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ when the zeros were given. శూన్యాలు ఇచ్చినప్పుడు వర్గ బహుపది యొక్క సాధారణ రూపముగా కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -3 కనపడుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ 2 కనపడుతుంది. సో x² - -3x + 2. సో x² + 3x + 2. x² + 3x + 2. This is the quadratic polynomial whose sum and product of zeros are -3 and 2, లేదా -3 and 2లు శూన్యాల మొత్తము లబ్ధముగా గల వర్గ బహుపది x² + 3x + 2 అవుతుంది. 10th క్లాస్ పాలినామియల్స్ లో ఉండే కాన్సెప్ట్స్ నుంచి పికప్ చేసిన ప్రాబ్లం ఇది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 97. క్వశ్చన్ నెంబర్ 97 ఏమి ఇచ్చారంటే 2x - ky + 3 = 0, అలాగే 4x + 6y - 5 = 0 అనే ఈక్వేషన్స్ ఇచ్చి సమీకరణాల జతలు k యొక్క ఏ విలువకు సమాంతర రేఖలు అవుతాయి. చాలా సింపుల్ బిట్టే కానీ చాలా డీప్ అండర్స్టాండింగ్ ఖచ్చితంగా ఉండాలి. 2 లీనియర్ ఈక్వేషన్స్, రేఖీయ సమీకరణాల జత ఇచ్చి వీటి యొక్క గ్రాఫ్ వేస్తే సమాంతర రేఖలు వస్తున్నాయి అని చెప్తున్నారు. సమాంతర రేఖలు ఎప్పుడు వస్తాయి అంటే నో సొల్యూషన్ ఉన్నప్పుడు, అంటే లేదంటే సాధన లేనప్పుడు వస్తాయి. సాధన లేదు అన్నప్పుడు మనకి సమాంతర రేఖలు వస్తాయి. సో సమాంతర రేఖలు వచ్చినప్పుడు మాత్రమే, లేదా సాధన లేనప్పుడు మాత్రమే సమాంతర రేఖలు వస్తాయి. సమాంతర రేఖలు వస్తున్నాయని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా వీటికి సాధన లేదు లేదా సొల్యూషన్ లేదు అని అర్థం. మరి అలా లేనప్పుడు ఎలా అర్థం చేసుకుంటామంటే a1/a2 = b1/b2 not equals to c1/c2.
ఇది ఖచ్చితంగా అవుతుంది. సమాంతర రేఖలు అవుతాయి. a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2 అయినప్పుడు మాత్రమే ఇచ్చిన ఈక్వేషన్కి సొల్యూషన్ ఉండదు లేదా సాధన ఉండదు. అలాంటిప్పుడే మీరు దానికి గ్రాఫ్ వేస్తే సమాంతర రేఖలు లేదా ప్యారల్ లైన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేయండి. 2/4 ఈక్వల్ టు -k/6 నాట్ ఈక్వల్ టు 3/-5 అన్నారు. ఇది మనకి k వాల్యూ కావాలి కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. -4k ఈక్వల్ టు 12 అవుతుంది. k ఈక్వల్ టు 12/-4 విచ్ ఈస్ నథింగ్ బట్ -3 అవుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు డైరెక్ట్ గా నో సొల్యూషన్ అన్న వర్డ్ లేదా సాధన లేదు అన్న వర్డ్ వాడలేదు. గ్రాఫ్ ఎలా ఉంటుందో చెప్తున్నారు. గ్రాఫ్ని బట్టి మీరు సొల్యూషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గ కండిషన్ ఏదో రాసుకోవాలి. ఆ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన k వాల్యూ వస్తుంది. సో ఇలాంటి బిట్స్ మనకి చాలా ఇంపార్టెంట్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటాయి. ఖచ్చితంగా డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ ఇదేమి పెద్దగా బుర్ర బద్దలు కొట్టుకునే క్వశ్చన్ ఏం కాదు. ఈవెన్ 10th క్లాస్ పిల్లలు కూడా చాలా మోడల్ పేపర్స్లో ఇలాంటి క్వశ్చన్స్ చూస్తూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ. నా క్వశ్చన్ నెంబర్ 98 ఏమిచ్చారంటే, ఏబిసిడి అనేది ఒక సమాంతర చతుర్భుజం అంటే ఒక ప్యారలోగ్రామ్. ఏబిసిడి అనేది ఒక ప్యారలోగ్రామ్ అని ఇస్తూ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి యొక్క అంతర కోణ సమద్వి ఖండన రేఖలు పి దగ్గర ఖండించుకుంటే, అంటే యాంగిల్ ఏకి యాంగులర్ బైసెక్టర్ వేశారు, యాంగిల్ బికి యాంగులర్ బైసెక్టర్ వేశారు. ఇవి రెండు పి దగ్గర ఖండించుకుంటే ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. కాసేపు మనం ఎక్స్ అనుకుందాం. సో వాళ్ళు అడిగింది ఒక ప్యారలోగ్రామ్, ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఒక ప్యారలోగ్రామ్ లో ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ డ్రా చేస్తే రెండు అడ్జసెంట్ యాంగిల్స్ కి పి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. దెన్ వాట్ విల్ బి ద యాంగిల్ ఏపీబి అని అడిగారు. ఒక సమాంతర చతుర్భుజంలో రెండు పక్క కోణాల యొక్క అంతర కోణ సమద్వి ఖండన రేఖలు డ్రా చేస్తే అవి పి దగ్గర ఖండించుకుంటున్నాయి. ఆ కోణం ఎంత అన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సమాంతర చతుర్భుజంలో పక్కన ఉండే కోణాలు మనకి సంపూరకాలు అవుతాయి, అంటే సప్లిమెంటరీ అవుతాయి. అంటే ఇవి రెండు యాడ్ చేస్తే 180 degrees వస్తుంది. కాసేపు మనం దీన్ని 2x అనుకుందాం. అంటే ఇక్కడ ఉండే యాంగిల్ 2x అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఉండే యాంగిల్ 180 - 2x అవుతుంది. సారీ, ఇక్కడ ఆల్రెడీ x అన్నాం కదా, కాసేపు ఇది θ అని పెట్టుకుందాం. సో ఇదేమో 2x అన్నాను. ఇది బైసెక్ట్ చేస్తున్నామంటే ఒకదాన్ని x ఇంకోదాన్ని x అనుకోవచ్చు. ఇది 180 - 2x వచ్చింది. ఒకదాన్ని 90 - x ఇంకోదాన్ని 90 - x అని తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతున్న ఏదైతే ఇది ఉందో ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కలిపితే మనకి 180 కావాలి కదా. θ + x + 90 - x ఈక్వల్ టు 180. -x + x క్యాన్సిల్ అయిపోతుంది. θ + 90 ఈక్వల్ టు 180. θ ఈక్వల్ టు 180 - 90. θ ఈక్వల్ టు 90. సో స్టాండర్డ్ గా మీరు ఇది వాజ్ ఎ ప్రాపర్టీ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. సమాంతర చతుర్భుజంలో అంతర కోణాల సమద్వి ఖండన రేఖలు మీరు ఇలా డ్రా చేసినప్పుడు ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంటుంది. ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు ఇదే ఒక ప్యారలోగ్రామ్ కి ఇక్కడి నుంచి చూడండి ఒకసారి వేసా, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇట్లా వేసా. ఈ మధ్యలో ఒక చిన్న క్వాడ్రిలేటరల్ ఫామ్ అని చూసారా, ఇది ఏంటి అని కూడా అడగచ్చు. 9th క్లాస్లో ఉంది. ఇదే నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పలేదు. ఇంతకు ముందు CBSE బుక్లో ఉండింది. ఇప్పుడు సిలబస్ మారింది కాబట్టి నేను ఇంకా పర్టికులర్గా ఆ టాపిక్ దాకా వెళ్ళలేదు. ఇది ఉందో లేదో నేను కూడా గమనించలేదు. ఈ ఇయర్ మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ రివైజ్ కావడం జరిగింది. ఈ పర్టికులర్ థింగ్ ఏంటి అని అడగచ్చు. ఖచ్చితంగా ఇది రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రం అవుతుంది. ఎందుకు? ఇక్కడ 90 degrees వచ్చింది, ఇక్కడ 90 వస్తుంది, ఇక్కడ 90 వస్తుంది, ఇక్కడ 90 వస్తుంది. మొత్తం 4 యాంగిల్స్ 90 అయితే అది స్క్వేర్ కూడా కావచ్చు కదా, చతురస్రం కూడా కావచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. చతురస్రం ఎప్పుడు అవుతుంది? ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే అవుతుంది, లేకపోతే కాదు. బట్ కేవలం మనకి కోణాల గురించి, యాంగిల్స్ గురించి మాత్రమే తెలిసింది 90 90 90 ఉంటాయి. సో అలాంటప్పుడు మనం దాన్ని కేవలం దీర్ఘ చతురస్రం ఆర్ రెక్టాంగిల్ అది మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ఈ బిట్టు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్, ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి గీయగలిగిన స్పర్శ రేఖల సంఖ్య. క్వశ్చన్ నెంబర్ 99. ఒక సర్కిల్ ఇలా ఉంది, బయట నుంచి ఎన్ని స్పర్శ రేఖలు, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్. బయట నుంచి ఎన్ని గీయచ్చు? ఖచ్చితంగా 2 గీయచ్చు. అండ్ అవి రెండు లెన్స్ ఈక్వల్గా ఉంటాయి. 10th క్లాస్
సర్కిల్స్ చాప్టర్లో మనకి ఈ కాన్సెప్ట్ ఉంది. బయట నుంచి 2 గీయచ్చు. ఒకవేళ పాయింట్ సర్కిల్ మీద ఉంటే ఎన్ని గీయచ్చు? 1 మాత్రమే గీయచ్చు. ఒకవేళ పాయింట్ లోపల ఉంటే ఎన్ని గీయచ్చు? అసలు ఏం గీయలేదు. లోపల నుంచి గీసేది ఏది టాంజెంట్ కాదు. సో పాయింట్ బయట ఉంటే 2 టాంజెంట్స్ గీయచ్చు. పాయింట్ సర్కిల్ మీద ఉంటే 1 టాంజెంట్ గీయచ్చు. పాయింట్ లోపల ఉంటే అసలు టాంజెంట్స్ గీయలేదు. అంటే ఒక విషయం లేదా ఒక బిట్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు అదే పాసిబిలిటీ కాకుండా డిఫరెంట్ పాసిబిలిటీస్ కూడా మనం ఆలోచించగలగాలన్న ఉద్దేశంతో చెప్పాను ఇదంతా. సో ఈ క్వశ్చన్కి ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి గీయగలిగిన స్పర్శరేఖల సంఖ్య 2 అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, క్వశ్చన్ నెంబర్ 100. 14 సెంటీమీటర్ల భుజమున్న చతురస్రాకార పురంలో, అంటే 14 సెంటీమీటర్స్, యాక్చువల్గా మేబీ టైప్ చేస్తున్నప్పుడు మేబీ మీటర్స్ అని ఉండవచ్చు, సెంటీమీటర్స్ అని పొలం అన్నారు. అంత చిన్న పొలం ఉండే అవకాశం లేదు కాబట్టి కాసేపు మనం ఇది మీటర్స్ అని తీసుకున్నాం. సో 14 మీటర్లు పొడవుండే ఒక చతురస్రం అంటే స్క్వయర్లో ప్రతి మూల 7 సెంటీమీటర్ లేదా 7 మీటర్ రేడియస్తో 4 గుర్రాలు కట్టేశారండి. 4 గుర్రాలు కట్టేస్తే అవి లోపల మాత్రమే తిరగలవు కాబట్టి ప్రతిదీ ఒక క్వాడ్రాంట్ షేప్లో తిరుగుతుంది. దీని పొడవు వచ్చేసి 7 మీటర్స్ అన్నారు. 7 మీటర్స్ అన్నారు. సో నేను మళ్ళీ క్వశ్చన్ చదువుతున్నాను. క్వశ్చన్లో సెంటీమీటర్స్ అని ఉంది, నేను కరెక్ట్ చేసి మీటర్స్ ని కన్సిడర్ చేస్తున్నాను. 14 మీటర్ల భుజం ఉన్న ఒక చతురస్రాకార పొలంలో 4 మూలల్లో 7 మీటర్ల పొడవు గల తాడుతో 4 గుర్రాలను కట్టేస్తే ఆ పొలంలో గుర్రాలు మేయలేని వైశాల్యం ఎంత? ఇఫ్ యు గో ఫర్ ఇన్ ఇంగ్లీష్, there is a grass field in the shape of a square whose side is 14 meter. At every corner 4 horses were tied. 4 horses were tied at each corner, not in 4 corners in each. 4 corners lo 4 horses ni 7 meters length unde rope to katteste what is the area of ungrazed field? Ungrazed ante tinakunda vadilesinది. సో తినకుండా వదిలేసిన అంటే ఈ మధ్యలో వస్తుంది. సో ఇప్పుడు ఈ 4 క్వాడ్రాంట్స్ ని స్క్వేర్ లో నుంచి తీసేస్తే అంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4 కలిపితే ఒక ఫుల్ సర్కిల్ అవుతుంది. స్క్వేర్ లో నుంచి సర్కిల్ తీసేస్తే స్క్వేర్ ఏరియా 14 స్క్వేర్ అవుతుంది. సర్కిల్ ఏరియా పై 7 స్క్వేర్. 196 - 22/7 × 7 × 7. సో కొట్టేస్తే 196 - 154 42. సో గుర్రాలు తినగా మిగిలిన గ్రాస్ ఫీల్డ్ యొక్క ఏరియా 42 చదరపు మీటర్లు అవుతుంది. 42 స్క్వేర్ సెంటీమీటర్ అవుతుంది. స్క్వేర్ మీటర్ అవుతుంది. మేబీ క్వశ్చన్లో సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇది కొంచెం మీరు ఆలోచించండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే క్వశ్చన్ అంతా మీటర్స్లో ఇస్తారు, ఆన్సర్ 42 అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. క్వశ్చన్ అంతా మీటర్స్లో ఇచ్చుంటారు. ఫస్ట్ ఆప్షనే 42 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ డి వచ్చేసి 42 మీటర్ స్క్వేర్ అంట. మనం ఏం ఆలోచించాం, డైరెక్ట్గా క్వశ్చన్ కనపడింది, చేసాం, 42 వచ్చింది, 40 అని పెట్టేస్తాం. కానీ ఇక్కడ దాకా కూడా చూసిండే, మన చూపు అక్కడ దాకా కూడా వెళ్ళి ఫస్ట్ ఆప్షనే 42 సెంటీమీటర్ స్క్వేర్. వాళ్ళు పొరపాటుగానే ఇచ్చి ఉండొచ్చు, లేదా కావాలని మిమ్మల్ని టెంప్ట్ చేసి తప్పు పెట్టేలాగా చేయడం కోసమన్నా ఇచ్చి ఉండొచ్చు. ఓవరాల్గా మార్క్స్ పోయేది అయితే మనకే, ఈ గుర్తుపెట్టుకోవాలి మీరు. నా ఇది క్వశ్చన్ నెంబర్ 100. హోప్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నా క్వశ్చన్ నెంబర్ 101. క్వశ్చన్ నెంబర్ 101 మెన్సురేషన్ నుంచి ఇస్తున్నారు. ఒక గోళం అంటే ఒక స్పియర్, ఒక స్తూపం, అలాగే ఒక శంకు. ఇవి 3 ఒకే ఎత్తు, ఒకే వ్యాసార్థాన్ని కలిగి ఉన్నాయంటున్నారు. ఒకే ఎత్తు అంటే ఇగో ఇది హైట్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. దీనికి హైట్ ఏముందో దీనికి కూడా హైట్. యాక్చువల్గా దీని హైట్ ఏమవుతుంది? దీని హైట్ వచ్చేసి 2r అవుతుంది. అంటే దీనికి కూడా 2r హైట్ అవుతుంది, దీనికి కూడా 2r హైట్ అవుతుంది. రేడియస్ r అవుతుంది. సో ఇప్పుడు వాడు అడిగింది ఏంటి అంటే ఈ మూటిటి యొక్క వక్రతల వైశాల్యాల నిష్పత్తి, ద రేషియో ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ దీస్ 3. ఇదే ఆర్డర్లో రావాలి. దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 4πr² అవుతుంది. అంటే దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కర్వ్డ్ సర్ఫేస్ అండ్ టోటల్ సర్ఫేస్ ఫర్ స్పియర్. అంటే ఒక గోళానికి వక్రతల వైశాల్యానికి సంపూర్ణ తల వైశాల్యానికి
భేదం లేదు, తేడా లేదు, రెండు ఒకటే. ఫైన్. ఇప్పుడు దీనికి వచ్చేసి 2πrh. హెచ్ ఎంత? 2r కదా, 2r తీసుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది? 4πr² అవుతుంది. అంటే ఇది 4πr² వచ్చింది, ఇది కూడా 4πr² వచ్చింది. ఇది వచ్చేసి πrl అవుతుంది ఫార్ములా. ఎల్ అంటే ఏంటి? స్లాంట్ హెడ్. ఇదిగో ఇది. సో ఈ ట్రయాంగిల్ ఇట్లా పక్కా తీసుకోండి. ఇది 2r, ఇది r, ఇది ఎల్ ఎంత అంటే మీరు l² ఈక్వల్ టు 2r² ప్లస్ r² చేయొచ్చు కదా. అంటే l² ఈక్వల్ టు 5r², l ఈక్వల్ టు √5r అవుతుంది. అంటే l ప్లస్ లో మీరు √5r పెడితే √5πr² అవుతుంది. అంటే ఈ మూడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 4πr², 4πr² √5πr², πr² క్యాన్సిల్ చేస్తే 4:4:5 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ 4:4:5, సెకండ్ ఆప్షన్ 4:5:4, థర్డ్ ఆప్షన్ √5:4:4, ఫిఫ్త్ ఆప్షన్ 4:5:5 ఇచ్చారు. సో మొదటి మూడిట్లో తప్పులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే డయాగ్రామ్స్ వేసుకుంటున్నప్పుడు మన వాళ్ళు అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అక్కడ గోళము, స్తూపము, శంకువు అని అన్నారు. అంటే స్పియర్, సిలిండర్ అండ్ కోన్ అన్నారు. రాసుకునేటప్పుడు పొరపాటున ఇది ముందు రాసుకుంటారు లేదా ఇది ముందు రాసుకుంటారు, రాసుకుని క్యాలిక్యులేట్ చేస్తారు. మన కర్మకి √5 ముందుకు వస్తుంది. నెంబర్స్ మ్యాచ్ అవుతాయి, పెట్టేస్తారు టక్కని. సో చూసిన తర్వాత మనకి రేషియోలో ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా నోటీస్ చేయాలి. అండ్ బీ కేర్ఫుల్. ఎస్పెషల్లీ మనకి మెన్సురేషన్, క్షేత్రమితిలో క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. చిన్న నంబర్ మిస్ అయినా కూడా మనకి ఆన్సర్ మారిపోయే అవకాశం ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. ఓజీవ్ వక్రాన్ని ఉపయోగించి కనుక్కునే కేంద్ర స్థానపు కొలత. విచ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ది ఓజీవ్ కర్వ్. క్లియర్గా చెప్పాలంటే సో ఓజీవ్ కర్వ్స్ మనకి టేబుల్స్ తీసుకుని టేబుల్ నుంచి వాల్యూస్ తీసుకొని చేస్తూ ఉంటాం. ఏదర్ ఇలా ఎస్ షేప్లో ఇలా కానీ కొన్నిసార్లు రెండు వేస్తే ఇలా కానీ వస్తూ ఉంటాయి. వీటి నుంచి ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? మనకి మీన్, మీడియన్, మోడ్, తెలుగులో అయితే సగటు, మధ్యగతము, బాహుళకము అంటాం. ఈ మూడిట్లో గ్రాఫ్ నుంచి మీడియన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, మధ్యగతం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో గ్రాఫ్ ఉంటే గ్రాఫ్ అట్లా చూసి మనము మధ్యగతం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో ఏంటి అంటే మనకి గ్రాఫ్ ఇలా వేసినప్పుడు ఒకవేళ రెండు గ్రాఫ్స్ కనుక ఉంటే ఇవి రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి మనం ఇట్లా పర్పెండిక్యులర్ వేస్తాం. ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉంటుందో అదే మనకు కావాల్సిన మీడియన్. సింగిల్ గ్రాఫ్ ఇచ్చినప్పుడు కూడా n/2 క్యాలిక్యులేట్ చేస్తాం. n/2 అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని హాఫ్ చేసి ఆ హాఫ్ ఎక్కడైతే వై యాక్సిస్ మీద వస్తుందో అక్కడి నుంచి ఇట్లా వేసి ఇక్కడ వేస్తాం. ఇప్పుడు ఇది 10th క్లాస్ మ్యాథ్స్ చేసిన వాళ్ళకి అంటే ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. మేబీ సైన్స్ వాళ్ళకి కాస్త ఇబ్బంది పడవచ్చు. బట్ ఈ బిట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఓజీవ్ నుంచి మీరు క్యాలిక్యులేట్ చేయగలిగింది మీడియన్ మాత్రమే. ఓజీవ్స్ నుంచి మీరు క్యాలిక్యులేట్ చేయండి మీడియన్ మాత్రమే. నెక్స్ట్ 103 ఏదైందంటే x1, x2, x3 అండ్ సో ఆన్ x10 అనే ఒక 10 రాసుల సరాసరి యావరేజ్ లేదా మీన్ అనేది 20 అని ఇచ్చారు. దీని యావరేజ్ 20 అయితే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ x1 + 4 + x2 + 8 + x3 + 12 అండ్ సో ఆన్ x10 + 40 అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ యాడ్ చేశారు. దీని యావరేజ్ ఎంత? ఇది కొంచెం క్యాలిక్యులేషన్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం. మనకి యావరేజ్ లేదా మీన్ ఏంటి ఫార్ములా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. తెలుగులో చెప్పాలంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. క్లియర్గా చెప్పాలంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? x1, x2 ఇచ్చారు కదా. x1 + x2 + x3 + అండ్ సో ఆన్ x10 డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి? ఇవి 10 ఉన్నాయి. ఎంత ఇచ్చారు? మీన్ 20 ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ 10 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి. 200 = x1 + x2 + x3 అండ్ సో ఆన్ x10. ఈ 1 నుంచి 10 వరకు ఉండే ఈ రాసులన్నీ కలిపితే ఆల్ ద అబ్జర్వేషన్స్ యాడ్ చేస్తే మనకి 200 వస్తుంది. ఓకే, 5 పక్క పెడదాం. ఇప్పుడు వాళ్ళు అడిగిన ఇవేవైతే ఉన్నాయో
x1 ఉంది, x2 ఉంది, x3 ఉంది, x10 వరకు ఉన్నాయి. అవన్నీ కాకుండా 4, 8, 12 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 4 ఇచ్చారు. సో ఇప్పుడు నేను x1 ప్లస్ x2 ప్లస్ సో ఆన్ x10 పెట్టుకొని 4 ప్లస్ 8 ప్లస్ 12 ప్లస్ అండ్ సో ఆన్ 40 హోల్ డివైడెడ్ బై 10 రాస్తున్నాను ఇక్కడ కూడా. ఎందుకంటే ఇవి మనకి 20 నెంబర్స్ కావు, ఒక్కొక్క దానికి ఒకటి యాడ్ చేసేసారు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే x1 నుంచి x10 వరకు యాడ్ చేస్తే 200 అని ఆల్రెడీ వచ్చింది. 200 ప్లస్ మరి మిగిలిన వాటి పరిస్థితి ఏంటి? 4, 8, 12 అండ్ సో ఆన్. వాటిని మీరు మాన్యువల్ గానే యాడ్ చేయండి, లేదా ప్రతి దాంట్లోంచి 4 into 1, 4 into 2, 4 into 3 అండ్ సో ఆన్ 4 into 10 అనుకుంటే 4 బయటికి తీస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ 10 అని రాసుకోవచ్చు కదా. సమ్ ఆఫ్ 10 న్యాచురల్ నెంబర్స్ మనకి తెలుసు అనుకుంటా, బై 10. 200 ప్లస్ 4 into 55 బై 10. సో 200 ప్లస్ 220 బై 10, 420 బై 10 అంటే 42. సో ఇలా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్కటి యాడ్ చేస్తే మనకి 42 అనేది కొత్త యావరేజ్, నూతన సగటు అవుతుంది. రాసుల సరాసరి ఎంత 42 వచ్చింది. కాస్త టైం పట్టొచ్చు మీకు ఇది అర్థం చేసుకోవడానికి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా చోట్ల అడుగుతూ ఉన్నారు. నాట్ ఓన్లీ డిఎస్సి, మనకి స్టాటిస్టిక్స్ పార్ట్ ఉంది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా ఆ నెంబర్ తీసేసి ఈ నెంబర్ వేస్తే ఎంత, ఒక్కొక్క నెంబర్ని రైస్ వేస్తే ఎంత, తగ్గిస్తే ఎంత అవుతుంది, ఇలా రకరకాల క్వశ్చన్స్ యావరేజ్ మీద మాత్రం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, క్యాలిక్యులేషన్స్ కూడా చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. హోప్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. కింది వాటిలో సత్యమైనది ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? నెంబర్ 1, ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత 1. ఆప్షన్ ఏ ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత 1 అన్నారు. ఖచ్చిత ఘటన అంటే ష్యూర్ ఈవెంట్. ప్రాబబిలిటీలో ష్యూర్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 1 అవుతుంది, ఇది కరెక్ట్. నెంబర్ 2, అసంభవ ఘటన యొక్క సంభావ్యత 0. ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 0 అవుతుంది, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, ఒక ఘటన యొక్క సంభావ్యత 0కి 1కి మధ్యలో ఉంటుంది, 1కి మధ్య ఉంటుంది అని అన్నారు. సో ఇక్కడ సి 0కి 1కి మధ్య ఉంటుంది అని అన్నారు. 0 నుంచి 1 వరకు ఉంటుంది, 0కి 1కి మధ్య కాదు. 0 కూడా ఉండొచ్చు, 1 కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ మూడిట్లో ఇవి 2 మాత్రమే కరెక్ట్, ఇది తప్పు అవుతుంది. ఈవెన్ యాక్చువల్గా నేను టిక్ పెట్టుకోవడం కూడా సరిగ్గా చదవకుండా అన్ని అని టిక్ పెట్టేశారు. 0కి 1కి మధ్య ఉంటుంది అన్నది తప్పు. 0 and 1 ఇవి 2 కూడా కలుపుకొని ఉంటుంది. 0 నుంచి 1 వరకు ఉంటుంది, మధ్య ఉండడం వేరు, వరకు ఉండడం వేరు. సో కాబట్టి ఆప్షన్ సి తప్పు అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ లో వాళ్ళు ఏమిచ్చారంటే ఏ మాత్రమే కరెక్ట్, ఏబి మాత్రమే కరెక్ట్, బీసీ మాత్రమే కరెక్ట్, అన్ని కరెక్ట్ అని ఇచ్చారు. సో నేను పొరపాటున నేను అన్నిది పెట్టేశాను. బట్ ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు ఎస్ తప్పు కదా, మధ్య ఉంటుంది అన్నప్పుడు బిట్వీన్ 0 and 1 అన్నారు. సో అది తప్పు. ఫ్రమ్ 0 to 1 కన్సిడర్ చేయాలి. కాబట్టి ఇవి 2 మాత్రమే కరెక్ట్. సో ప్రాబబిలిటీలో చాలా ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు, చాలా ఈజీగా మార్కులు పోగొట్టుకోవచ్చు. నేను మా పిల్లలకి ఈ మాట చెప్తా ఉంటాను, ఎంత ఈజీగా మీరు స్కోర్ చేయగలరు అంతే ఈజీగా మార్కులు పోగొట్టుకోగలరు అని. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. ఆంగ్ల భాషలోని అక్షరాల్లో ఒక అక్షరాన్ని యాదృచ్ఛికంగా ఎన్నుకుంటే అది అచ్చు లేదా హల్లు అయ్యే సంభావ్యత ఎంత? From the alphabets of English, if you pick up an alphabet, what is the probability it either vowel or consonant? మనకు ఉండే 26 ఆల్ఫాబెట్స్ లో ఏ, ఈ, ఐ, ఓ, యు అనే వాటిని మనం వోవెల్స్, తెలుగులో అయితే అచ్చులు అని పిలుస్తాం. రిమైనింగ్ అన్ని అంటే ఇవి 5 వచ్చాయి కదా, మిగతా 21ని మనము కాన్సోనెంట్స్, హల్లులు అని పిలుస్తాం. తెలుగులో అచ్చులు హల్లులు నెంబర్ వేరే ఉంటుంది. ఇంగ్లీష్కి వచ్చినప్పటికి ఇవి 5, ఇవి 21. సో వాళ్ళు మీరు ఒక అక్షరం బయటికి తీశారంటే అది అయితే హల్లన్నా ఉండాలి లేదా అచ్చన్నా ఉండాలి, లేదా ఓవల్ ఆర్ కాన్సోనెంట్ ఉండాలి. సో మీకు ఆప్షన్ 26/26 అవుతుంది. ఒకవేళ వాళ్ళు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఓవెల్, అచ్చు రావడానికి సంభావ్యత ఎంత అంటే 5/26 వేసుకుంది. కాన్సోనెంట్ హల్లులు రావడానికి సంభావ్యత ఎంత అంటే 21/26 వేసుకునే వాళ్ళం. బట్ వాళ్ళు ఇక్కడ అడిగింది అచ్చు లేదా హల్లు, ఓవెల్ ఆర్ కాన్సోనెంట్ రావడానికి
ప్రాబబిలిటీ లేదా సంభావ్యత ఎంత అన్నారు కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106 ఏమి ఇచ్చారంటే ఏ -6, 10 బి 3, -8 లతో ఏర్పడే రేఖాఖండాన్ని -4/6 అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఇవి ఈజీగా సింపుల్ క్యాలిక్యులేషన్తో వచ్చే ప్రాబ్లం కాకపోయినప్పటికీ మనకి టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా తెలియాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇది అంటే మనకి కరెక్ట్గా చెప్పాలంటే ఏ ఇది -6, 10 బి ఇది 3, -8 ఇక్కడ మధ్యలో -4, 6 ఉంది. రేషియో అడుగుతున్నారు. కాసేపు రేషియో k:1 అని పెట్టు. మనకి సెక్షన్ ఫార్ములా తెలుగులో టక్కన స్ట్రైక్ కాలేదు నాకు. సెక్షన్ ఫార్ములా అంటాం. సో ఒకసారి నాకు వర్డ్ గుర్తు రావట్లేదు. ట్రిగ్నోమెట్రీలో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, త్రిభుజ వైశాల్యానికి సూత్రం, మధ్య దూరానికి సూత్రం, సెక్షన్ ఫార్ములా అంటే సంథింగ్ ఏదో వర్డ్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ x1 y1 x2 y2 ఇది m ఇది n అనుకుంటే ఫార్ములా ఏమవుతుంది మనకి p = mx2 + nx1 by m + n my2 + ny1 by m + n. సో కొన్ని చోట్ల ఇది m1 m2 కూడా కనబడతా ఉంటాయి మనకి. నో ప్రాబ్లం, మనకి ఏది కంఫర్ట్ అవుతుంది వాడుతూ ఉంటాం. p వాళ్ళే ఇచ్చారు -4, 6 అని ఈక్వల్ టు mx2 3k -6/k + 1 నెక్స్ట్ -8k + 10/k + 1. సో ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ కనబడుతుంది, ఇక్కడ ఒక పాయింట్ కనబడుతుంది. ఏదర్ x ఆర్ y ఈక్వేట్ చేస్తే నేను ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నాకు ఇది కంఫర్ట్ కనిపించదు. ఇవి రెండు ఈక్వేట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది నాకు 6 = -8k + 10/k + 1. k + 1 అవతల ట్రాన్స్పోజ్ చేస్తే 6k + 6 = -8k + 10. ట్రాన్స్పోజ్ చేస్తే 14k = 4 అవుతుంది. k = 4/14 విచ్ ఈస్ నథింగ్ బట్ 2:7. అంటే ఈ పాయింట్ 2:7తో డివైడ్ చేస్తుంది. కొంచెం క్యాలిక్యులేషన్ టైం పట్టే అవకాశం ఉండొచ్చు కొన్ని ప్రాబ్లమ్స్లో. సో మనము వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేసే అవకాశం లేదు. ఇందాక మనకి ప్రాబబిలిటీ క్వశ్చన్స్ ఏంటిది, ఖచ్చిత ఘటన సంభావ్యత, అలాగే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ, ఇలాంటి ప్రాబ్లమ్స్కి మీకు మ్యాటర్ ఆఫ్ 10 seconds అంతే. క్వశ్చన్ చదివి టక్కని మీకు ఈజీగా అనలైజ్ అయిపోతుంది. జస్ట్ మెమరీ బేస్డ్ అండ్ అనాలిసిస్ బేస్డ్, క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు. అలాంటి చోట మిగిలే టైం తీసుకొచ్చి మనం కొన్ని ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా వాడుకోవాల్సింది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 107 p 2, 5 q x, 3 ల ద్వారా పోయే రేఖ యొక్క వాలు 2 అయితే, వాలు మీన్స్ స్లోప్ 2 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్లోప్? x1 y1 x2 y2 అనుకుంటే స్లోప్ ఫార్ములా ఏంటి? y2 - y1 by x2 - x1 అవుతుంది. సో y2 3 - 5 హోల్ డివైడెడ్ బై x - 2. స్లోప్ ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు. ట్రాన్స్పోజ్ అయ్యింది. 2x - 4 = -2. ట్రాన్స్పోజ్ చేస్తే 2x = 4 - 2, 2x = 2, x = 1. సో ఫార్ములాస్ తెలిస్తే సింపుల్ అప్లికేషన్తో లిటిల్ క్యాలిక్యులేషన్తో ఖచ్చితంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు చూస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు నేను చెప్పిన ప్రాబబిలిటీ కానీ, కోఆర్డినేట్ జామెట్రీ కానీ, అలాగే అంతకుముందు చెప్పిన క్వాడ్రిలేటర్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, మెన్సురేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ మీకు 9th 10th స్టాండర్డ్లో ఉండే ప్రాబ్లమ్స్ తప్ప మరీ కిందికి వెళ్ళి 7th క్లాస్ 8th క్లాస్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ కాదు ఇవి. నెక్స్ట్ 108 ఏమన్నారంటే ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క లాక్షణిక రూపం. యాక్చువల్గా నేను ఈ వర్డ్ కూడా ఫస్ట్ టైం వింటున్నాను, లాక్షణిక రూపం అని. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సెట్ బిల్డర్ ఫామ్ అని నేను అనుకుంటున్నాను. సమితి నిర్మాణ రూపం అని కూడా అంటారు. బట్ కింద ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే x బిలాంగ్స్ టు ఏ లేదా x బిలాంగ్స్ టు బి. ఇదా ఒకటి ఇచ్చారు. ఇది ఆప్షన్ ఏ అన్నారు. ఆప్షన్ బి వచ్చేసి x వేర్ x బిలాంగ్స్ టు ఏ, x బిలాంగ్స్ టు బి అని ఇచ్చారు. ఆప్షన్ సి వచ్చేసి
x belongs to a does not belongs to a లేదా x belongs to b అని ఇచ్చారు. ఆప్షన్ డి వచ్చేసి x belongs to a లేదా x does not belongs to b అని ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అనగానే మనకి మైండ్లో స్ట్రైక్ కావాల్సింది మనం తీసుకునే ఎలిమెంట్ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉంటుంది లేదా ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది అంటే మీనింగ్ ఏంటి, ఆ ఎలిమెంట్ సెట్ ఏలో ఉండాలి, సెట్ బిలో కూడా ఉండాలి. అంటే రెండిటికి సంబంధించినది అయితేనే ఏ ఇంటర్సెక్షన్ బికి సంబంధించినలాగా ట్రీట్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే ఏలో లేదా బిలో అంటున్నారు, కుదరదు కదా. ఏలో ఉండాలి, బిలో ఉండాలి, రెండిట్లో ఉండాలి. అంటే ఇక్కడ లేదా అన్న వర్డ్ ఉండకూడదు, మరియు అన్న ఉండాలి, లేదా జస్ట్ కామా అన్న ఉండాలి. ఇక్కడేమో సెట్ ఏలో ఉండదు, సెట్ బిలో మాత్రమే ఉంటుంది. ఇక్కడేమో సెట్ ఏలో ఉంటుంది, సెట్ బిలో ఉండదు అంటున్నారు. బట్ ఇక్కడ మాత్రం ఏమి ఇవ్వలేదు, ఊరికే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అని ఇచ్చారు. కాబట్టి నా ఆప్షన్ ఇది అవుతుంది. సో ఏ ఇంటర్సెక్షన్ యొక్క లాక్షణిక రూపం. యాక్చువల్గా ఈ వర్డ్ నేను ఇంగ్లీష్లో ఏమంటారని కూడా నేను గమనించలేదు. సో ఈ వర్డ్ ఏంటి మీకు తెలిస్తే మీరు చెప్పండి, నేను కూడా అప్డేట్ చేసుకుంటాను. జనరల్గా సెట్ బిల్డర్ ఫామ్ అని అంటూ ఉంటాం, లేదంటే సమితి నిర్మాణ రూపం అంటుంటాం. ఈ వర్డ్ నేను తెలుగులో ఎప్పుడు వెళ్ళలేదు, మరి ఇంగ్లీష్లో రిలవెంట్ వర్డ్ ఏంటో నాకు కూడా స్ట్రైక్ కాలేదు ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109 ఏమిచ్చారు, ఒక ఏపీలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లేదా అంక శ్రేణిలో 3వ పదం అలాగే 9వ పదం, 3వ పదము 9వ పదము 4,-8 అయితే ఎన్నో పదం 0 అవుతుంది, ఎన్నో పదం 0 అవుతుంది. ఏఎన్ ఈక్వల్ టు 0 అయితే ఎన్ ఎంత, ఇది అంటే ఎన్నో పదం 0 అవుతుంది అంటే ఎన్ ప్లస్లో కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం A3 అంటే మనకి అంక శ్రేణిలో ఎన్నవ పదానికి సూత్రం a+n-1 అని చెప్తాం. ఇక్కడ A3 కనపడుతుంది కాబట్టి దీన్ని a+2d అని రాసుకోవచ్చు. ఇక్కడ A9 కనపడుతుంది కాబట్టి a+8d అని రాసుకోవచ్చు. ఈ రెండింటి సబ్ట్రాక్ట్ చేద్దాం మనం. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఏ క్యాన్సిల్ అయిపోతుంది. -6d ఈక్వల్ టు 12 అవుతుంది, d ఈక్వల్ టు -2 అవుతుంది. d ఈక్వల్ టు -2 అవుతుంది. అంటే 1 2 4 సారీ అంటే 1 2 ఈ థర్డ్ ప్లేస్లో 4 వచ్చింది. -2 చేయండి 2 వస్తుంది, -2 చేయండి 0 వస్తుంది. అంటే అర్థం ఏంటి, ఎన్నవ పదం 0 అయింది. నేను ఇంకా తర్వాత క్యాలిక్యులేషన్స్ ఏం చేయలేదు, జస్ట్ ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ వెళ్ళారు. ఇది 3వ పదం అన్నారు, 3వ పదం తర్వాత 4వ పదం ఎట్లా వస్తుంది, డి యాడ్ చేశాను. 4కి -2 యాడ్ చేస్తే 2 వచ్చింది, 2కి -2 యాడ్ చేస్తే 0 వచ్చింది. 0 ఎన్నో ప్లేస్ 1 2 3 4 5 అంటే 5వ పదం మనకి కావాల్సిన టర్మ్ హూస్ వాల్యూ ఈక్వల్ టు 0. సో 5వ పదం అనేది 0 అవుతుంది. అంటే కొన్నిసార్లు మనం ఫార్ములాస్ వాడుతున్నప్పటికీ అండ్ ప్లీజ్ అంటే ఇప్పుడు టక్కన వచ్చేగా రాగానే షార్ట్ కట్స్ కాదు, లాజికల్గా ఆలోచించగలరు. అంటే ఎక్కడ మనం ఫార్ములా అప్లై చేయాలి, ఎక్కడ క్యాలిక్యులేషన్ చేయాలి, ఎక్కడ అవసరం లేకుండా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది తెలియాలి. సో వైల్డ్ గెస్సెస్ ఉండకూడదు, సైంటిఫిక్ గెస్. అంటే నేను పలానా రీజన్ వల్ల ఈ ఆన్సర్ అనుకుంటున్నాను, ఇప్పుడు నేను ఇలా క్లియర్గా రాస్తాను, డైరెక్ట్గా 4 అని చెప్పి నేను 0 అని చెప్పేయచ్చు. సో అలా కాకుండా 4 అనేది 3వ పదం అయింది, 3వ పదం తర్వాత మళ్ళీ 2 వచ్చింది, తర్వాత 0 వస్తుంది కాబట్టి అది నాకు ఆన్సర్ అవుతుందని ఒక సిస్టమాటిక్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. అలా ఉంటేనే మనం ప్రాపర్ వేలో వెళ్తున్నట్టు. షార్ట్ కట్స్కి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రాపర్ లాజిక్స్ ఉండమాట. ఎందుకు చేయాలి అంటే మీకు పెద్ద క్వశ్చన్ మార్క్ పడుతుంది. సో కాబట్టి క్లియర్గా ఉండండి. నెక్స్ట్ 110 క్వశ్చన్ నెంబర్ 110లో ఏంటి, 2,2√2,4 అండ్ సో ఆన్ ఈ గుణశ్రేణిలో an ఈక్వల్ టు 120 అయితే n ఎంత. ఇందాక 0 అన్నారు, అంటే 0 అనేది nవ పదం అవుతుంది. ఇక్కడ 128 nవ పదం అవుతుంది అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ a ఈక్వల్ టు 2, r ఈక్వల్ టు ఏమొస్తుంది 2√2/2 క్యాన్సల్ చేస్తే రూట్ అంటే కామన్ రేషియో. సో ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది 128 nవ పదం అవుతుంది అన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి an ఫార్ములా ఏంది, a ఇంటూ r⁻n-1. an ఎంత 128 ఈక్వల్ టు a 2 ఇంటూ r√2/n-1. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని √2² రాసుకోవచ్చు, దీన్ని √2n-1. సో ఇది √2² + n-1 n+1 అవుతుంది. ఇది 128 మీరు జాగ్రత్తగా పక్కకు తీసుకొచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 2/7 వస్తుంది, 2/7 వస్తుంది. బట్ మనకి ఇక్కడ √2
సో దీన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు, √2 అని రాసుకోవచ్చు. 2ని √2 రాసుకుంటాం. అక్కడ ఉండే 2 ఇక్కడ ఉండే 7 మల్టిప్లై చేస్తాం. అంటే √2 √2n+1 అవుతుంది. మీరు పైన పవర్స్ ఈక్వేట్ చేస్తే 14 - 1 = n, n = 13 అవుతుంది. సో n = 13 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అఫ్ కోర్స్ క్యాలిక్యులేషన్ కాస్త పెద్దగా కనపడచ్చు అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకన్నా బెటర్గా చేయొచ్చు అని కూడా అనిపించవచ్చు. మేబీ ఇప్పుడు నా ప్రాబ్లం చూడగానే నాకు ఏ ఐడియా వస్తే అది చెప్పాను నేను. ఇట్ మేబీ ఇంతకన్నా బెటర్ వే ఉంటుందంటే నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ప్లీజ్ లెట్ మీ నో దట్ వన్. నేను కూడా అప్డేట్ అవుతాను ఖచ్చితంగా. సో ఒక ప్రాబ్లంకి ఇదే మెథడ్ ఉంటుందని ఎవరము చెప్పము. ఖచ్చితంగా బెటర్ మెథడ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. బెటర్ ఇన్ లాజిక్స్ కూడా ఖచ్చితంగా బయటపడతానే ఉంటాయి. సో యూ కెన్ గో హెడ్ విత్ దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111 ట్రిగనామెట్రీ నుంచి ఇచ్చారు. ఇవి కూడా టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చిన ప్రాబ్లమే. sin ఆఫ్ a - b = 1/2, అలాగే cos ఆఫ్ a + b = కూడా 1/2 అయితే, అండ్ ఇక్కడ a + b అనేది 0కి 90కి మధ్య ఉండే నెంబర్, a ఈజ్ గ్రేటర్ దాన్ b అని అన్నారు. ఏ వాల్యూ ఎంత? ఇక్కడ వాళ్ళు చెప్పింది a + b అండ్ a - b అనేవి 0కి 90కి మధ్యలో ఉండే యాంగిల్స్. ఏ అనేది గ్రేటర్ దాన్. ఇక్కడ మీరు 1/2 సైన్ లో ఎక్కడ వస్తుంది? సైన్ 30 దగ్గర వస్తుంది, విచ్ ఇంప్లైస్ a - b = 30 అవుతుంది. 1/2 కాజ్ లో ఎక్కడ వస్తుంది? కాస్ 60 దగ్గర వస్తుంది, విచ్ ఇంప్లైస్ a + b = 60 అవుతుంది. ఈ రెండు యాడ్ చేయండి, 2a = 90 అవుతుంది, a = 45 అవుతుంది. a = 45 అవుతుంది. ఆఫ్ కోర్స్ b అడిగితే b వచ్చేసి 15 degrees అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు అడిగింది ఏ వాల్యూ మాత్రమే 45 degrees, బి అడిగితే 15 degrees అవుతుంది. సో ట్రిగనామెట్రీ టెక్స్ట్ బుక్ నుంచి అడిగిన క్వశ్చన్ ఇది. టెక్స్ట్ బుక్ లో ఉంది, మేబీ ఎగ్జాంపుల్లో కనపడచ్చు మీకు. బోత్ స్టేట్లో సిబిఎస్ఈలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. క్వశ్చన్ నెంబర్ 112. ఒక టవర్ తో సరళ రేఖపై ఒక సరళ రేఖ అంటే ఇట్లా ఒక టవర్ ఉంది. ఒక టవర్ తో ఒక సరళ రేఖపై ఉండే 4 మీటర్లు 9 మీటర్ల దూరంలో ఉండే 2 బిందువుల నుంచి టవర్ కోణను పరిశీలిస్తే ఊర్ధ్వ కోణాలు పూరకాలు అయితే టవర్ ఎత్తు ఎంత? ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉండే డైరెక్ట్ క్వశ్చన్ తీసుకొచ్చి యాజ్ అ బిట్ లాగా ఇచ్చారు. అసలు క్వశ్చన్ ఏంటి అంటే, ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఉంది, అంటే ఒక రోడ్డు ఉంది, రోడ్డుకి ఒక చివరిలో ఇట్లా ఉంది. ఇక్కడ అంటే టవర్ కింద బేస్ నుంచి 4 మీటర్ల దూరంలో ఒక బిందువు, 9 మీటర్ల దూరంలో ఇంకొక బిందువు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి టవర్ పైకి చూస్తున్నారు. ఇక్కడ ఫామ్ అవుతున్న యాంగిల్స్ కాంప్లిమెంటరీ, పూరక కోణాలు అంటున్నారు. అంటే ఒకటి టీటా అయితే ఇంకొకటి 90 - θ అవుతుంది. యాంగిల్స్ వాళ్ళు ఎంత అని చెప్పలేదు. అప్పుడు టవర్ హైట్ ఎంత అని అడిగారు. యాక్చువల్గా అకాడమిక్ సైడ్ మాట్లాడితే, అంటే మనకి టెక్స్ట్ బుక్ లో ఉండే క్వశ్చన్ ఎగ్జామ్ లో కనుక వచ్చి పిల్లలకి ఇస్తే ఈ క్వశ్చన్ డెఫినెట్ గా మినిమం 2 మార్క్స్ కి లేదా 4 మార్క్స్ కి ఇవ్వగలిగే క్వశ్చన్ ఇది. నీట్ గా డయాగ్రామ్ వేయాలి, క్లియర్ గా రాయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి, చూపించాలి. అది తీసుకొచ్చి మనకి హాఫ్ మార్క్ బిట్గా అడుగుతున్నారంటే మీరు ఎంత ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్ చేయాలి. సో బిట్గా కొన్నిసార్లు పెద్ద విషయాలు కూడా తీసుకొచ్చి అడుగుతారన్న విషయం మీరు నోటీస్ చేయడం కోసం ఇదంతా చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, కాసేపు మనం ABCD అనుకుంటే మనం ఫస్ట్ స్మాల్ ట్రయాంగిల్ తో మొదలు పెడతాం. BCD ట్రయాంగిల్లో, ఇన్ ట్రయాంగిల్ BCD మనకి టీటాకి ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్ అవుతుంది కదా. సో tan θ = ఆపోజిట్ బై అడ్జసెంట్, ఎదుటి భుజము బై ఆసన్న భుజము తీసుకుంటే tan θ నాకు తెలీదు, అలాగే పెట్టుకుంటాను tan θ. ఆపోజిట్ h/4 ఇలా పెడతాను, ఇది రౌండ్ అప్ చేసి పెడతాను. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ACDలో tan 90 - θ, ఎందుకంటే ఇక్కడ 90 - θ ఉంది, దానికి ఆపోజిట్ ఇక్కడ ఈ h కనపడుతుంది, 9 కనపడుతుంది. h/9 ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 90 - θ ఏమవుతుంది? cot θ అవుతుంది. cot θ ఏమని రాయొచ్చు? 1/tan θ అని రాయొచ్చు. అప్పుడు దీని నుంచి tan θ ఏమవుతుంది? tan θ = 9/h అవుతుంది. ఇక్కడేమో tan θ h/4 వచ్చింది, ఇక్కడేమో tan θ 9/h వచ్చింది. ఈ రెండింటి నుంచి h/4 = 9/h అనుకుంటే h² = 4 × 9 అవుతుంది.
h స్క్వేర్ ఈక్వల్ టు 36 అవుతుంది, h ఈక్వల్ టు 6 మీటర్స్ ఆర్ 6 సెంటీమీటర్. ఇది మామూలుగా పేపర్ మీద పెట్టాల్సి వస్తే డీటెయిల్గా రాస్తాం. మీరు డైరెక్ట్గా కొంతమంది దీన్ని 9 into 4 స్క్వేర్ రూట్ చేసేస్తాం అని అంటారు. నథింగ్ రాంగ్, బట్ ఎందుకు చేస్తున్నాము అంటే మనకి తెలియాలి కదా ఎక్స్ప్లెనేషన్. సో ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఏ నెంబర్స్ అన్నా ఉండనివ్వండి, h స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ లేదా h స్క్వేర్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ అంటారు, లేదా h ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ అంటారు. బట్ ఎందుకు అన్నది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. సో ఇలా చేసుకుంటూ వస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇది క్వశ్చన్ నెంబర్ 112 అండ్ ద లాస్ట్ 2 క్వశ్చన్స్. ఇక్కడ లాస్ట్ 2 క్వశ్చన్స్ ఇవి 9th క్లాస్ స్టాండర్డ్లో క్వశ్చన్ నెంబర్ 113 ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇది మీరు చూస్తే పేపర్ 2లో ఒక 3 to 4 క్వశ్చన్స్ తప్ప మిగతా అన్ని క్వశ్చన్స్ మనకి 9th 10th నుంచి పికప్ చేసిన క్వశ్చన్స్ లాగా కనపడుతున్నాయి. 3 minus root 5 whole divided by 3 plus 2 root 5 equal to a root 5 minus b అయితే what is the value of a? సో మనకి ఇది 9th క్లాస్లో ఇలా ఉంటే ఖచ్చితంగా మనం డినామినేటర్ని రేషనలైజ్ చేయాలని ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను. సో ఇప్పుడు ఇది ఫస్ట్ అదేంటో పక్కకు పెట్టి 3 minus root 5 whole divided by 3 plus 2 root 5. దీంట్లో దీంట్లో డినామినేటర్ని రేషనలైజ్ చేయడానికి మనం ఏం చేస్తాం, 3 minus 2 root 5 by 3 minus 2 root 5 చేస్తాం. వేరే ఆప్షన్ లేదు మనకి. అప్పుడు ఏమవుతుంది, 3 minus root 5 3 minus 2 root 5 పైన పెట్టుకుంటాం, కింద a plus b into a minus b క్లియర్గా కనపడుతుంది. అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు డినామినేటర్ మాత్రమే చూద్దాం. 9 minus 20 అంటే -11 వస్తుంది. సరిగా పడట్లేదు, ఇది -11 వస్తుంది. పైన చూడండి, 3 into 3 9, 3 into this -6 root 5, this into this -3 root 5, this into this +10. సో ఏమొచ్చింది మనకి చూస్తే 90 minus 9 root 5 whole divided by -11. ఇక్కడ మనకి రూట్ 5 టర్మ్ ముందు ఉంది, కాన్స్టెంట్ టర్మ్ అటువైపు ఉంది. అంటే కాన్స్టెంట్ టర్మ్ మీన్స్ ఇర్రేషనల్ వాల్యూ లేని టర్మ్స్. సో ఇప్పుడు ఇది అడ్జస్ట్ చేసుకొని -9 root 5 by 11 ప్లస్ 19 by ఇలా రాసుకోవచ్చు కదా, అంతే కదా. ఇది రెండు పాజిటివ్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ నెగిటివ్ దీనికి మాత్రం. ఇప్పుడు చూడండి, రూట్ 5 పక్కకు పెడితే 9/11 వచ్చేసి మనకి ఏ ప్లేస్లో ఉంది కదా. సో ఖచ్చితంగా ఇక్కడ ఆన్సర్ మనకి ఆప్షన్ ఏ వాల్యూ, ఏ వాల్యూ ఎంత అంటే 9/11 అని. సో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ సరిపోతుంది. సో ఇలా మనకి 9th క్లాస్లో ఉండే ఇర్రేషనల్స్ అలాగే రేషనలైజింగ్ ది డినామినేటర్ అనే కాన్సెప్ట్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. అండ్ క్వశ్చన్ నెంబర్ 114 అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏమిచ్చారంటే, ఒక భిన్నంలో లవహారాలకి 1 కలిపితే 2/3 అవుతుంది. సో ఇక్కడ నేను ఆప్షన్స్ కూడా ముందు క్లియర్గా రాస్తున్నాను. 3/5 అండ్ 4th ఆప్షన్ వచ్చేసి 7/11. ఒక భిన్నములో లవానికి హారానికి 1 కలిపితే 2/3 అవుతుంది, 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1/2 అవుతుంది. వాట్ ఈస్ దట్? యాక్చువల్గా ఇది క్లియర్గా మాట్లాడితే రేఖీయ సమీకరణాల జత, లీనియర్ ఈక్వేషన్స్ని ఒకదాన్ని x y అని తీసుకొని ఫస్ట్ ఆప్షన్ ప్రకారం 1 యాడ్ చేస్తే 2/3 అవుతుంది. 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1/2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది. సాల్వ్ చేస్తే మనకి XY వస్తాయి. దాన్ని బట్టి ఆన్సర్ చెప్పాలి. అది ప్రాపర్ ప్రొసీజర్. బట్ ఇప్పుడు ఇక్కడ మేబీ నేను ఏ మూడ్లో ఉన్నా, మేబీ 56 minutes 58 minutes వీడియో అయింది. ఒక 1 minute 1 hour దాటితే నేను వీడియో షూట్ చేయలేను. సో కాబట్టి ఫాస్ట్గా చెప్పాలి, ఏం ఆలోచించాలో నా థాట్లో ఉంది. సేమ్ ఎగ్జామ్లో కూడా ఒకవేళ ఈ బిట్ ఉంది, అబ్బా ఇంత చేయకుండా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అంటే జస్ట్ ఇక్కడ నేను ఈ లాజిక్ అప్లై చేస్తున్నాను. 1 యాడ్ చేస్తున్నాను రెండింటికి, 6/9 అయింది. 6/9 క్యాన్సిల్ చేస్తే 2/3 సరిపోయింది. టక్కన పెట్టడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే సెకండ్ కూడా సాటిస్ఫై కావాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 4/7 అవుతుంది, ఇది సాటిస్ఫై కాదు, కాబట్టి ఇది కుదరదు. ఇక్కడ 1 యాడ్ చేస్తే 10/15 2/3 అవుతుంది.
కానీ 1 సబ్ట్రాక్ట్ చేస్తే 8/13 సాటిస్ఫై కాదు. 3/5కి 1 యాడ్ చేస్తే 4/6 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 2/3. సబ్ట్రాక్ట్ చేస్తే 2/4 అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. అంటే 2 సాటిస్ఫై అవుతుంది. మరి చివరి దాకా సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేద్దాం. 1 యాడ్ చేస్తే 8/12, 2/3 సరిపోయింది. సబ్ట్రాక్ట్ చేస్తే 6/10 వస్తుంది, 3/5 అవుతుంది. సో ఆప్షన్ ఇది అవుతుంది. మేబీ ఇలా కొన్ని సార్లు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి పికప్ చేయొచ్చు తప్ప షార్ట్ కట్స్ ఫాలో అయ్యి చెప్పడానికి నేను కంప్లీట్గా విరుద్ధం. చాలా పర్ఫెక్ట్ స్టాండ్ అది. షార్ట్ కట్స్ డిఎస్సిలో వర్క్ కావు అన్నది నా పర్ఫెక్ట్ స్టాండ్. మేబీ చాలా మంది ఒప్పుకోరు, బట్ నా స్టాండ్ అయితే అది. సో ఇది నేను ఏదైతే పేపర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను అది చూసి మ్యాథ్స్ కంటెంట్ ఏదైతే ఉందో నేను అబ్జర్వ్ చేసింది ఒక 4 to 5 క్వశ్చన్స్ మాత్రమే 9th క్లాస్ స్టాండర్డ్లో ఉన్నాయి, మిగతావన్నీ 10th స్టాండర్డ్లో ఉన్నాయి. సో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరైతే డిఎస్సిలో ఫేస్ చేస్తున్నారో వాళ్ళు రాసే టెట్ పేపర్ మోడల్ పేపర్ 1 ఇది, పేపర్ 2 ఇది. సో ఉండే మ్యాథ్స్ కంటెంట్ హోప్ క్లియర్గా చెప్పడానికి నేను ట్రై చేశాను అనుకుంటున్నాను. ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ దగ్గర మాత్రమే మేబీ ఎక్స్ప్లెనేషన్ నాకే సాటిస్ఫైగా అనిపించలేదు. సో అంతకన్నా బెటర్గా ఏమైనా ఉంటే మీరు చూడండి, నో ప్రాబ్లం అట్ ఆల్. నెక్స్ట్ వీడియోలో నా దగ్గర ఇంకొక పేపర్ ఉంది, దాంట్లో ఉండే మ్యాథ్స్ కంటెంట్ డిస్కస్ చేస్తాను. ఫర్దర్ డేస్లో పేపర్ 1 కూడా డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత నేను పాలినామిల్స్ కూడా కంటిన్యూ చేస్తాను. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.